నిన్ను నష్టపరిచిన వారు అభివృద్ధి చెందుతున్నారని నీవు వ్యసనపడుతున్నావా? వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పెద్ద శుభములు కలుగునుగాక. ప్రియమైన వారులారా, మన జీవితాల్లో ఎంతోమంది మనల్ని ఎదుర్కొంటారు. కొందరు మనకి అన్యాయంగా మనల్ని నష్టపరుస్తారు, మాటలు అంటారు. ఎందుకంటారో వారికే తెలీదు, ఎందుకు అలా నష్టపరుస్తారో వారికే తెలీదు. మేలు పొందుకున్నప్పుడు మాత్రం చాలా మాటలు మనం కనికరం ఒలగబోస్తామని ఎన్ని మాటలు చెప్తారు. వెనక్కి తిరిగి మనల్ని పొడుస్తున్నట్లు హాని చేస్తారు. అలాంటి వారు అభివృద్ధి చెందుతుంటే బాధపడుతుంటాం కదా. నేనేంటి ఇలాగైపోయాను, నా పరిస్థితి ఏంటి? నన్ను నష్టపరిచిన వారు బాగానే ఉన్నారు కదా, నన్ను అవమానించిన వారు బాగానే ఉన్నారు కదా అనుకుంటాం కదా. అలాగే బైబిల్ గ్రంథంలో అబీమెలెక్ అన్నటువంటి ఒక ఆయన గిదియోనికి ఉపపత్ని ఉంటుంది. ఆ ఉపపత్ని కొడుకు. గిదియోనుకు ఉన్నటువంటి 70 మంది కొడుకులను అందరినీ చంపేస్తాడు అతను రాజు అయిపోవటానికి. ఒకడు మాత్రం ఎస్కేప్ అయిపోతాడు, పారిపోతాడు. ఆ కరువాడు యవనస్తుడు. అబీమెలెకు రాజు అయిపోతాడు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తుంటాడు. చాలా అన్యాయంగా దేవుని ప్రజల్ని హతం చేసేస్తుంటాడు, అన్యాయంగా పరిపాలిస్తుంటాడు. ఇతను విర్రవీగిపోతున్నటువంటి దినాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రజల్ని హింసించాలనే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద టవర్, ఒక పెద్ద గోపురం ఎక్కేస్తారు. వీళ్ళందరినీ చంపేయచ్చని వాడు ఏం చేస్తాడంటే కర్రలు పేర్చి నిప్పు పెట్టేయాలని అనుకుంటాడు. అయితే ఎందుకు అక్కడ ఆ గోపురం చాటున కొంచెం విశ్రమించవలసిన అవసరం వస్తుంది, నించుంటాడు. ఆ పైన ఉన్నటువంటి ప్రజల్లో ఒక స్త్రీ హింసకి పాలైపోవలసినటువంటి ఒక స్త్రీ తిరగల రాయి, పై రాయి తీసుకెళ్తుంది ఎందుకో పైకి. ఒకవేళ పైన కానీ తిరగల రాళ్ళు ఉన్నాయేమో మనకు తెలియదు. ఆ తిరగల రాయి, పై రాయి తీసుకుని అది మొయ్యొచ్చు ఈజీగా. కనుక రాయి తీసుకొచ్చి ఆ పై నుండి వేసేస్తుంది వాడి మీదకి. వేసేటప్పటికి అతని మీద పడి తన కపాలం పగిలిపోయి, ఇక తర్వాత ఒక స్త్రీ చేతిలో నేను చచ్చిపోయాను అన్న అవమానం నాకు ఉంటుంది అని వాడు సైనికుడి దగ్గర ఆయుధం ఉంటే ఆ ఆయుధాన్ని పట్టుకున్నారే, ఇలా పట్టుకొని నేను అది గుచ్చుకుంటాను, చచ్చిపోతానని సూసైడ్ కమిట్ చేస్తాడు. అంటే కత్తి మీద పడతాడా, లేకపోయినా చచ్చిపోను అంటే ఒక స్త్రీ చేతిలో చచ్చిపోయాడని పేరు ఉండకూడదు అనుకుంటాడు. ఏదైనప్పటికీ క్రూరమైనటువంటి వాడికి క్రూరమైనటువంటి మరణము వచ్చింది. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి, నేను చాలా కాలం క్రితం హైదరాబాద్ బయలుదేరుతున్నాను. ఎక్కడికో దగ్గర వాళ్ళ బంధువులు ఎవరో ఏదో ప్రోగ్రామ్ అని నాతో వచ్చి చెప్పాడు ఈ వ్యక్తి. మళ్ళీ ఇతను వెళ్ళటానికి నేనే డబ్బులు ఇవ్వాలి. అందుకే నేను అన్నాను, నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, ఆ పండుగకి మీ ఆవిడని ఎదురు కూతుల్ని పంపించు అని చెప్పాను. మాట వినలే. నేను ట్రైనింగ్కి వెళ్ళిపోయాను, హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను దిగుతున్నాను, నాకు వార్త వచ్చింది ఏమనంటే ఇతనికి యాక్సిడెంట్ అయిందని. ఇతను దగ్గర ఊళ్ళు, మన విశాఖపట్నం పక్కనే ఒక చిన్న ఊరు, ఆ ఊరు వెళ్ళి తిరిగి వస్తున్నాడట రాత్రి. అనుకోకుండా వాళ్ళ అన్నయ్యని తీసుకెళ్ళాడు. వాళ్ళ అన్నయ్య ఇతను కలిసి వెళ్ళారు, భోజనాలు చేశారు, తిరిగి వస్తున్నారు మాట్లాడుకుంటూ. ఓ ప్రాంతం దగ్గరికి వచ్చేటప్పుడు చీకట్లో ఒక లారీ పార్క్ చేసి ఉంది. వీరు ఆ చీకట్లో కనబడక వెళ్ళి డైరెక్ట్గా గుద్దేశారు.
అందులో ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ పోల్ గుద్దేశారు. గుద్దేగానే ముందున్న వ్యక్తి ఆన్ ద స్పాట్ ఈ కపాలం లేచిపోయి కింద పడిపోయి చచ్చిపోయాడు. ఈ వెనకదలు కూర్చున్న వ్యక్తికి అతను నేను వెళ్ళొద్దని చెప్పాను కదా, ఆ వ్యక్తికి అన్నీ గుచ్చుకుపోయాయి. తర్వాత కింద పడిపోయాడు. కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 monthsలోనో 3 monthsలోనో కొంచెం అన్ని కట్లు కట్టారు. అన్నీ కొంచెం రికవర్ అయ్యాడు, వచ్చాడు. ఇతను ఉండే కొలది 1 సంవత్సరం తర్వాత అలాగ మనిషి క్షీణించిపోయి చచ్చిపోయాడండి. ఎందుకు చచ్చిపోయాడు నాకు అర్థం కాలే. తర్వాత నాకు తెలిసింది ఎంత హాని చేశాడు. మేలు చేసే చేతులకి కీడు చేస్తాడా? నేను ప్రతిరోజు మేలు చేయటానికని అతనికి ఎన్నో రీతుల్లో అతనికి సహాయం చేశాను. రెండో విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దుర్మార్గంగా ప్రవర్తించాడు నా పట్ల. ఎందుకంటే ఓ ప్రక్కన నా సహాయం తీసుకుంటూ నన్ను మోసగిస్తూ నేను వెళ్ళొద్దు అంటే వెళ్ళటం అంతే చేశాడండి. అంతకన్నా పెద్ద విషయం కాదు. ఎంతోమంది నా మాట వినకుండా వెళ్ళిపోతుంటారు. వాళ్ళందరూ చచ్చిపోతారా ఏంటి? కాదు కదా. ఎందుకు అలాగయ్యింది అంటే, దారుణంగా సేవకుడికి అన్యాయం చేశాడు. అందుకే జాగ్రత్త, సేవకుల మాట వినాలి. సేవకులకు ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడదు. ఏదో లబ్ధులు పొందటానికి ఒక మాట చెప్పి అబద్ధం చెప్పి ఆ మొత్తం ఎక్కువ తినాలను, ఎక్స్ట్రా డబ్బులు కొట్టాలను, సేవకుల సామాన్లు తీసుకెళ్ళిపోయి అమ్మేసుకోవడము, ఇలా చాలామంది చేస్తుంటారు. సేవకుడినే అన్యాయం చేయాలా? నీకు ఆశ్రయం ఇచ్చినటువంటి సేవకుడిని ఇంటిలో సేవకుడు సామాన్లు దొంగతనం చేయవలసిన అవసరం ఉందా? నిన్ను అడిగితే డబ్బులు ఇచ్చును కదా. అయ్యో, ఎందుకు ఆ శాపం మీదకి తెచ్చుకుంటావు నువ్వు? మంచిది కాదు, మంచిది కాదు. ఈరోజు ఒక హెచ్చరికగా తీసుకో దేవుని బిడ్డ. నేను నీ పక్షాన నిన్ను క్షమించమని దేవుణ్ణి అడుగుతాను. నువ్వు ఎవరివైనా ఎక్కడైనా సేవకుడికే ఇలాగ నువ్వు అన్యాయం చేస్తే భావ్యం కాదు కదా. దేవుడికి ఇష్టమా అది? ఆయన ఏమంటాడు తెలుసా? ఒరే బాబు, నీకు అన్యాయం చేయడమే కాదురా, నాకు ఇవ్వాల్సినటువంటి దశంభాగాలు దొంగతనం చేస్తున్నారు కదా, అది అన్యాయం కాదా అంటారు ఆయన. అందుకే మనం నమ్మకస్తులుగా ఉండాలండి. ఇటు దేవుడికి, సేవకి, సంఘానికి. మార్చుకుందామా? దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరికీ కూడా ఇలాగా దుర్గతి పట్టకూడదు ప్రభా. నిన్ను ఆశ్రయించినటువంటి వారికి ఏ మేలు కొదువు కాదని చెప్పావు. అందుకే నిన్ను ఆశ్రయించినటువంటి నా వినికిడిలో ఉన్న ప్రతి వారిని కూడా నీ రక్తము వారి మీద చిలకరించి క్షమించి మేలు చేయమని ప్రభా. నేను కొందరికైతే ఎంతో మేలు చేశాను, కానీ అన్యాయంగా నన్ను మాట్లాడినారు. వాడిని క్షమించండి ప్రభు, వారిని క్షమించండి. మరి ఎవరైనా సరే వారిని క్షమించండి. ఆశీర్వాదకరంగా వారిని మార్చండి. పోన్లేండి ప్రభా, నా పరిచర్యలోకి వచ్చినా రాకపోయినా ఎక్కడైనా నీ పరిచర్యలో కూర్చుని వారు మేలు పొందుకునేవాడిని ప్రభా. కనికరించండి. పిల్లలతో ఉన్నారు కనుక కనికరించి క్షమించి ఆశీర్వదించమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.